హాయ్ అండి అందరికీ. ఇది నిన్నటి వీడియో దాంట్లోనే అది లెంత్ ఎక్కువ అవుతుందని నేను కొంచెం అయితే కట్ చేశాను అనమాట. ఇదో వెండి గొడుగులు అయితే తీసుకోవడానికి వచ్చాం. నిన్న భోంచేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ గోల్డ్ షాప్కి అయితే వచ్చేసి మేము కొన్ని గొడుగులు అయితే అడిగాము. గొడుగులు అయితే చూపించారు. గొడుగులు అయితే తీసుకొని ఇదో రిటర్న్ దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదో బాబుని ఎత్తుకొని రెడీ అవ్వలేదు కదా, ఇక టిఫిన్ ఒకటి చేసేసి గొడుగు తీసుకొని వెళ్తున్నాము. దర్గా ఇక క్లోజ్ చేస్తారని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నాము. నేను అనుకున్న 12:30 లోపలి పూజ చేయించాలి అని. మా వారిగా 1:30కు మళ్ళీ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు చేయిద్దాం అనుకున్నారు. 12 క్లోజ్ చేసేసి మళ్ళీ 1:30కి నమాజ్ అయిపోయిన తర్వాత 2కి అట్లా చేయిద్దాం పూజ అనుకున్నా. కానీ ఇంకా అంతవరకు ఇప్పుడు టైం ఉంది, 11:20 అట్లా అవుతుంది. ఇంకా 1 అవర్ టైం ఉంది. సరేలే అని చెప్పేసి ఇక వెళ్తున్నాం అనమాట. నేను ఇక వద్దులే అనుకున్నా కానీ మా వారు మళ్ళీ లేదు ఇంకా 1 అవర్ ఉందిలే, పూజ చేయించి వచ్చేద్దాం రా, అదే సదింపులు ఇప్పించి వచ్చేద్దాం అని చెప్పేసి అన్నారు. ఓకేలే అని నేను వెళ్తున్నా. ఇక అంటే మళ్ళీ ఇక రిటర్న్ పిలిచారనమాట. ఇక్కడే అన్నీ దొరుకుతాయి చూసారా, సదింపులు ఇప్పించడానికి లడ్డు, చక్కెర, పూలు, దేవుడికి సపరేట్ అక్కడ ఫ్లవర్స్లా ఉన్నాయి. దేవుడికి సపరేట్ తీసుకున్నాం. పెట్టుకునేకి సపరేట్ అయితే మా వారి ఇక్కడే పూలు పెట్టుకోవడానికి అన్నారు. నేనైతే అక్కడ ఒక ముసలామె అమ్ముతుండే, ఆమె దగ్గర తీసుకుందాం అనుకున్నా. నిమ్మకాయలు, దారాలు, మాకు ఏమేమి కావాలో మొత్తం అది ఒక ఫ్లవర్, గులాబీ ఫ్లవర్ ఉంది మొత్తం అంతే ఒక కవర్లోకి అయితే వేసేసి ఇచ్చేశారు. దేవుడికి సదింపులు ఇప్పించాలని మా వారిగా వెళ్ళారనమాట. నేను ఇక అట్లా వచ్చి ఇట్లా కూర్చున్నా. మా వారు రా ఇక్కడేం చేస్తున్నావు, మీరు కూడా రావచ్చు అక్కడ బయట కూర్చోడానికి అంటే, ఏదో నేను బాబుని ఎత్తుకొని వచ్చేసి లోపలైతే కూర్చున్నా. అక్కడ వెళ్ళేసి నెమిలి ఉంటాయి కదా, నెమిలి ఈకలతో ఇట్లా మాకు కొంచెం అది అక్కడ అందరికీ ఇస్తుంటారు. ఒక ఆయన ఇంతసేపు చాలామంది ఉన్నారు, అందరూ అయిపోయేసరికి వచ్చి కూర్చున్నాము. నెమిలి తీసుకొని ఇట్లా మనకి ఆశీర్వదిస్తారనమాట. నాకు బాబుకి పాపకి ఆశీర్వదిస్తే మా వారు లోపలికి అయితే వెళ్ళారు సదింపులు ఇప్పించడానికి. అట్లా లోపలికి వెళ్ళి అక్కడ మొత్తం అన్ని నమాజ్ చదువుకొని అట్లా రావచ్చంట. మేమైతే అందరం ఇక్కడే కూర్చున్నాం. మా వారు వస్తారని అక్కడ నేను కొద్దిసేపు వెయిట్ చేస్తున్నా. లోపలికి వెళ్ళారు కదా అని చెప్పేసి గొడుగు పూజకు కావాల్సిన అదే ఏమేమి మేము ఇవ్వాలనుకున్నామో అన్నీ ఇచ్చేసాం. ఇక్కడైతే ఎవరో ఒక అమ్మాయి మొక్కుంటూ దారాలు అట్లా బీగాలు వేస్తున్నారు చూసారా, అట్లంతా వేస్తున్నారు మంచిగా. నేనైతే చూస్తున్నాను అనమాట. ఎందుకు అక్కడ లాక్ వేస్తున్నారో అర్థం కాలే. మా వారిని అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. లాక్స్ అయితే వేస్తున్నారు. ఒక ఆమె అయితే లాక్ చేస్తుంది, ఎందుకు వేస్తుందో మళ్ళీ అర్థం కాలేదు నాకు కూడా. ఆ పాప అయితే అటు ఇటు పారాడుతుంది, చిన్న పాప. ఏదో మళ్ళీ వచ్చాము, ఇక్కడికి వచ్చేసి రెడీ అవ్వాలి ఇంకా అని కూర్చున్నాము. కొద్దిసేపు వెయిట్ చేస్తున్నాం, నిద్ర వస్తున్నట్టుంది అందరికీ, అందుకని కొద్దిసేపు అనుకుందాము అని కూర్చున్నాం. ఇదో మొత్తం తల దూకొని పూలు గట్రా పెట్టేసుకొని రెడీ అయిపోయాను నేనైతే. నేను పాప ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయినాం. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొచ్చాము ఇద్దరము. ఫేస్ వాష్ చేసుకొచ్చి రెడీ అయిపోయినాం. 1 గంట అవుతుంది దాదాపుగా. సరేలే ఏమన్నా తినేసి వద్దాము బయటికి వెళ్ళి అని రెడీ అయ్యాము. ఒక 1/2 అవర్ అట్లనే రెస్ట్ తీసుకున్నాం అక్కడ 1 అవర్ దాకా. 11:30, 12కి సదింపులు ఇప్పించుకొని వచ్చేసి 1:30 దాకా కూర్చున్నాము. ఇక అట్లా బయటికి వెళ్ళేసి వద్దాం, ఇక టైం అవుతుంది బయలుదేరాలి మళ్ళీ బెంగళూరు రిటర్న్ అని చెప్పేసి మధ్యాహ్నం ఏమైనా తినేసి వచ్చేటప్పుడు అట్లా పిల్లలకి ఏమైనా తీసుకొని వద్దాము బొమ్మలు అని చెప్పేసి అక్కడ ఇప్పుడే చూస్తున్నా. మా వారు ఉండేది అన్నం తినేసి వచ్చి మళ్ళీ చూద్దాం రామా అన్నారు. సరేలే ఓకేలే అన్నట్ల చూసేస్తా. పాప నాకు అది కావాలి ఇది కావాలని చూస్తుంది. ఇక మళ్ళీ అయితే వెళ్తున్నాం అనమాట. మళ్ళీ గొడుగు తీసుకున్నామా, అక్కడికి వెళ్ళాలి. మార్నింగ్ భోంచేసాము అక్కడ దొరుకుతాయి కానీ కుష్కా అట్లా దొరుకుతాయి. ఇక తింటే జర్నీస్ టైంలో నాకు అట్లా ఎక్కువ పడదనమాట. మసాలా ఐటమ్స్ కదా ఎందుకు అన్నట్టు నేను ఎక్కువ మసాలా ఐటమ్స్ తీసుకొని జర్నీ చేసేటప్పుడు. సరేలే అన్నట్టు అక్కడికే వెళ్ళాము. మార్నింగ్ ఎక్కడ టిఫిన్ చేసాము అదే హోటల్కి వెళ్ళాము. ఆ అమ్మాయి అయితే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఒక అమ్మాయి ఉంది సర్వింగ్ చేసే అక్క అని అన్నది పాపం. అది కూడా అక్కడ మామూలు హిందూస్ హోటల్లోనా ముస్లిమ్స్ అర్థం కాలేదు. అక్కడ ఒక అక్క ఉంది పాపం, బాగా ఏడుస్తున్నాడు అన్నం తింటే. కొద్దిసేపు ఎత్తుకొని బయటికి వెళ్ళింది. హ్యాపీ అనిపించింది నాకు కూడా. పూలు అయితే చాలా తక్కువ అనమాట. బెంగళూరులో ఒక మూర వచ్చేసి 80-100 రూపీస్ ఉంటాయి అట్లా.
అక్కడ పూలు మంచిగా ఉంటాయి. ఓన్లీ 20 రూపీస్ 30 రూపీస్ అంతే. చాలా హ్యాపీ అనిపించింది అట్లా బయటికి వెళ్ళినప్పుడు. దర్గా దగ్గర ఇంకా బయటకు వచ్చాం. ఇక్కడ ఏమైనా తిందాం లేండి అంటే మా వారిగా వద్దులేమా అన్నారు. ఎందుకు అంటే ఇక అక్కడికి ఎందుకు బరే కుష్కాట్లు ఉంటాయని మళ్ళీ రిటర్న్ వెళ్ళాం. ఈ కప్పులో ఆయన అయితే చాలా ఫన్నీగా మాట్లాడి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు వీడియో తీస్తున్నారు అని అన్నారు మా వారిని. యూట్యూబ్ ఛానల్ ఉందా మీకు అని అడిగిండు. ఫస్ట్ టైం ఎవరైనా మా లైఫ్లో ఒక పర్సన్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఎవరన్నా అడిగారంటే అది ఈ అన్నే అని చెప్పాలి. మా వారు సరిగ్గా వీడియో తీయలే పాపం మా అన్నని. ఎవరన్నా బేజారు చేసుకుంటారని వీడియో తీయలే. ఆ అన్న మళ్ళీ అడిగిండు యూట్యూబ్ ఛానల్ ఉందా అక్క, నాకు కూడా పేరు కొట్టివ్వండి అక్క, నేను కూడా చూస్తాను అన్నాడు. భలే హ్యాపీ అనిపించింది నాకు. అప్పుడు మా పేరు కొట్టిస్తే అక్క నేను తప్పకుండా చూస్తా, ఈ వీడియో ఎప్పుడు పెడతారో చెప్పండి అని అడిగారు. మాకు కూడా ఫ్యాన్స్ అంటే అట్లా అడిగిండు అన్న. వీడియో తీసేది వీడియో బట్టి అడిగిండు. మళ్ళీ ఇక నేనైతే ఒక కప్పులు అయితే తీసుకున్నాం. ఓకే ఓకే అన్నట్లు కప్పులు అయితే తీసుకున్నా. ఏ కావాలో చెప్పండి ఏవైనా తీసుకోండి అన్నారు. ఎంత బాగా మాట్లాడిండు అన్న. అక్క నేను కూడా చూస్తాను మీ వీడియోస్ అన్నీ అంటే ఇక ఎవరైనా ఒక ఫోన్ ఇవ్వడానికే వెనక ముందు చూస్తారు, మేము ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని. ఆ అన్న డైరెక్ట్ ఫోన్ ఇచ్చి అక్క మీకు మా ఛానల్ వేసి ఇవ్వండి అన్నాడు. ఓకే అన్నట్లు మేము కూడా ఒక కప్పులు తీసుకొని ఏ కావాలంటే అవి ఇచ్చిండు. అవి కాదు ఇవి కాదు అని తీసేసుకున్నాం అనమాట. మొత్తానికి అన్నం అయితే తినేసి వచ్చాము. మామూలు రైస్ తీసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇక వచ్చేటప్పుడు అప్పుడే అన్నం తినేసి వచ్చేటప్పుడు కప్స్ తీసేసుకొని కాజా తీసుకొని ఇంటికి అక్కడ కాజా బాగుంటుంది అని చెప్పేసి ఉంటే మా వారు ఒక 1/2 kg కాజా అయితే తీసుకున్నాము ఇంట్లోకి. కాజా అయితే తీసేసుకొని ఇక అక్కడికైతే వచ్చాము. ఇంత బొమ్మలు అయితే తీసేసుకున్నాము. ఇంకా అక్కడ ఏమి ఒకే షాప్లోనే బొమ్మలు తీసుకున్నాము కాబట్టి వీడియో ఏమి చేసుకోలే. పాపకు ఒకటి బాబుకు ఒకటి సపరేట్ తీసుకున్నాము. ఇక మొత్తం అంతా వచ్చేసి బ్యాగ్లో మొత్తం సర్దేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఒక 10 minutes 20 minutes అట్లా ఇక మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి త్వరగానే బయలుదేరినాము. ఒక 2 గంటల బయలుదేరినాము. 2కు ఇక బ్యాగ్ మొత్తం తీసేసుకొని బాబు అయితే అప్పుడే నిద్రపోతున్నాడు. ఇంక ఎక్కువ టైం అయిపోతే ఇక ఇంటికి వెళ్ళడం ఇంకా ఆలస్యం అయిపోతుంది అని చెప్పేసి పెనుగొండ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇది పెనుగొండ బస్ స్టాప్ చూసారా. ఇక్కడైతే కూర్చున్నాం. రాగానే ఒక బస్సు ఉండింది కానీ నేను ఇంకా అట్లా నడిచి వస్తున్నా అప్పుడే బస్సు వెళ్ళిపోయింది. ఎంతసేపు ఒక 1/2 hour వెయిట్ చేసాం బస్సుకి. వస్తున్నాయి కానీ ఎందుకో అవి బస్ స్టాప్కి రావడం లేదు బెంగళూరు బస్సులో. అట్లా పోతున్నాయి మాకు ఇంకా తెలియదు కాబట్టి మేము ఇంకా బస్ స్టాప్ కానీ మేము మాతో పాటు ఒక అక్క కూడా వెయిట్ చేసింది. అటు ఇటు తిరిగాము కొద్దిసేపు. పాపకు ఒకటి జ్యూస్ తెచ్చారు మా వారు. జ్యూస్ తెస్తే బాబు నాకు కూడా కావాలని మారం చేస్తుంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి వానికి ఒక సపరేట్ జ్యూస్ అయితే వానికి ఖర్చు వేస్తున్నా తీసేస్తున్నాడు. టోపీ పెడితే అస్సలు పెట్టించుకోవడం లేదు, తీసి కింద పడేస్తున్నాడు. సరేలే ఇక టోపీ అంటే ఇష్టం లేదు చెప్పేసి అని ఖర్చు కూడా వద్దని బీగేస్తున్నాడు. గుండుగాడైతే అంత అల్లరి చేస్తున్నాడు. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నేను టానిక్ వేసాను. బాబుకి టానిక్ వేసేసి అన్నం తినిపించేసాం. మేము కూడా భోంచేసేసాం కాబట్టి ఇంకా ఓకే అన్నమాట. రేణిగాయలు తెచ్చినవన్నీ అయిపోయినాయి. బస్సులో వచ్చేటప్పుడే కొన్ని తిన్నాం. ఇక దర్గాలో కూర్చున్నప్పుడు కొన్ని తిన్నాం. అట్లా వచ్చేసామన్నమాట. బస్సులు వస్తూ ఉన్నాయి. ఏ బస్సు అనేది అర్థం కాలేదు బెంగళూరుకి. నాకు అర్థం కాలే, మా వారికి అర్థమైంది. ఇక కూర్చున్నాం బస్ స్టాప్లోనే జస్ట్ అట్లనే ఊరుకనే. బాబు అయితే అంతా నాదే, పాప అయితే నాదే బస్ స్టాప్ అన్నట్లు తిరుగుతుంది మొత్తము. ఒక్క నిమిషం కూడా కూర్చోదు. పెనుగొండ బస్ స్టాప్కి ఇద్దరు స్నాక్స్ అయితే తెచ్చారు కానీ బాబుకి జ్యూస్ నాది అంటున్నాడు. పాప నాకు అదే కావాలా అంటుంది. ఇద్దరు గొడవ పడుతున్నారు. అందుకు కొద్దిసేపు పట్టుకొని ఇచ్చిన. బాబు అయితే ఒక్క నిమిషం ఉండడు, నాకు కావాలా అంటాడు. ఓకే అన్నట్లు 5 బస్కి అయితే ఎక్కేసామన్నమాట. ఎక్కిన తర్వాత కాఫీ అయితే తెచ్చారు. ఎందుకంటే బస్సు చాలా రష్ ఉండింది. ఇద్దరు సపరేట్ సీట్లు. ఎవరికి మా వారు వెనకాల సీట్లో కూర్చున్నారు, మేము ముందర సీట్లో అయితే కూర్చున్నాము. అందుకని చెప్పేసి కాఫీ అయితే నా కూతురికి ముందర ఒక సీట్లో ఉన్నాం కాబట్టి ఇద్దరికి 2 కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. తాగాము. అస్సలు కంఫర్ట్గానే లేకోకుండా ఉండే అక్కడ నాకు కూర్చోవడానికే అవ్వడం లేదు. వెనకాల నీళ్ళు దాతున్నారు మా వారు. సరేలే అని చెప్పేసి కొంచెం రెస్ట్ ఉండింది. బస్సు ఎక్కి అప్పుడే వచ్చేసాం. దాదాపుగా కొంచెం ఇంకా బెంగళూరుకి అయితే రాలేదు, దారిలో అయితే ఉన్నాం. కాఫీ అయితే తెచ్చిచ్చారు. అప్పుడే 4-5 అయిపోయింది టైము. సరేలే అని చెప్పేసి ఎక్స్ట్రా ఇంకొక కప్పు తెచ్చిండే నా కొడుకు దాన్ని ఇట్లా నలివేసి తిన్నాడనమాట.
ఓకే. ఓకే అన్నట్టు ఇక ఇంకొక సీటు పాప అయితే ముందు కూర్చోయింది. వెనకాల ఎవరో ఒకరు ఖాళీ అయితే నేనిగ బాబుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే అస్తమానం వాడు ఉండలేకున్నాడు. ఎవరైనా ఎంతసేపని ఇక నేనే ఎత్తుకుంటానని చెప్పేసి వెనకాల సీట్లోకి అయితే వచ్చాను. ఫుల్ ఖాళీ అయింది కొంచెం బస్సు. మా సీటు, మా వెనకాల సీట్ ఖాళీ అయింది. 2 సీట్లు. నేనైతే వెనక్కొచ్చేసాను. పాప ఒక్కదే కూర్చొనింది అద్దం దగ్గర. ఎందుకంటే తనకి ఎక్కడికి వెళ్ళినా విండో సీట్ ఉండాలి. అందుకని తను సపరేట్ విండో సీట్ దగ్గర కూర్చోయింది. నేను ఇక బాబుని ఎత్తుకొని వెనకాల విండో సీట్ దగ్గర కూర్చున్నా కొద్దిసేపు. ఇక ఒక 20 మినిట్స్ అట్లా కూర్చున్నాం అంతే. ఇక ఇదే సీట్ అనమాట. కొద్దిసేపు అట్లా కూర్చున్నాం అంతే. ఇది రెండో సీటు. ఆ రెండో సీట్ వెనక్కి వెళ్ళినప్పుడు కూడా నేను కొంచెం వీడియో తీసుకున్నా. అట్లా వెనక్కి వెళ్ళేసిన తర్వాత ఇక ముగ్గురు ఖాళీ అయిపోయినారు అవతల పక్క. మళ్ళీ మాకెందుకు ఆ పక్క ఎక్కువ అచ్చుబాటు వచ్చినట్టుంది. మళ్ళీ కుడి పక్కకి మొత్తం 3 సీట్స్ అయితే దొరికాయి. మొత్తం నలుగురు వచ్చేసి ఎక్కడే స్టే అయిపోయిన ఇక్కడ సీట్లో అయితే మొత్తం నలుగురు కూర్చున్నాము. పాపకైతే విండో సీట్ ఇచ్చి నేను మా వారు ఇక్కడ ఒక్కటిగా ముగ్గురు ఉండే సీట్ అయితే దొరికింది. హ్యాపీ అనమాట. ఎందుకంటే అక్కడొకరు ఇక్కడొకరు ఉంటే నాకు కొంచెం అట్లా బాధ అనిపిస్తుంటుంది. అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది, ఎందుకు ఆడొకరు ఈడొకరు అన్నట్ల. పాప ఇక వచ్చేస్తున్నాం అనమాట. 2:30కి అట్లా ఎక్కినా కూడా మేము పెనుగొండలో బస్సు. బెంగళూరుకి వచ్చేదేమో త్వరగా ఎంటర్ అవుతున్నాం కానీ బెంగళూరు అదే చెప్పాను కదా మొన్నటి వీడియోలో, అదే పెళ్ళి దాకా వచ్చినాం, ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అని. మళ్ళీ ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయ్యింది అన్నట్ల. ఎవరు భయపడకండి, ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఈసారి వీడియో తీయాలి నేను. ఎందుకంటే మొన్న అంతా పెట్టే కదా, అదే మెజెస్టిక్, అదే ట్రాఫిక్ జామ్, అదే బెంగళూరు అన్నట్ల. ఇక్కడైతే కొద్దిసేపు అట్లా తీసినాను అంతే. ఏదో బాగుంది. ఇది వేరే రూట్ అనమాట. మేము మొన్న వెళ్ళింది వేరే రూటు, ఇది వేరే రూటు. ఇక్కడ చూసారా టోల్ ఎట్లుందనమాట. బస్సులు గట్రా వెళ్తాయి, ఒక సైడే బస్సు, ఇంకా అన్నీ అట్లా వెళ్తుంటాయని అన్నట్ల తీశాను. అక్కడ ఎందుకో కొద్దిసేపు ఆపారు, అదే ట్రాఫిక్ జామ్ వల్ల అనుకుంటున్నా. మళ్ళీ ఇంకా సరేలే అన్నట్టు మెజెస్టిక్ అయితే వచ్చేసాం. రిటర్న్ వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాం, ర్యాపిడో బుక్ చేసుకొని మళ్ళీ ఆటోలో అయితే ఎక్కేసాం అనమాట. ఇంటికైతే వస్తున్నాం. ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చారో అయ్యా అన్న క్యాబ్ డ్రైవర్ చాలా ఫాస్ట్గా తీసుకొచ్చారనమాట. హ్యాపీ అనిపించింది కానీ అప్పుడే అయిపోయింది. ఇక ఫుల్ నీరసము. ఇక ఏంటబ్బా దేవుడా అన్నట్ల. బాబుకైతే ఎట్లో మేము వెళ్ళేటప్పుడు చాలా బాగుండలే బాబు, అట్లనే పడిపోయినట్లు అనిపిస్తుండేవాడు. ఇక మనకి టానిక్ వేసేసి వాడిని అయితే హుషారు చేసేసే. కానీ ఇక నాకు మళ్ళీ అప్పుడే స్టార్ట్ జ్వరం వచ్చినట్టు, ఫీవర్ ఫుల్, అట్లా జలుబు చేసినట్టు అట్లుంది. ఇంటికైతే వస్తున్నాం అనమాట. అట్లా ఎట్లా మేము త్వరగా రావాలన్నా కూడా ఇంటికి 10:30కే చేరుకుంటున్నాము. ఏందో ఇంకా సరేలే అన్నట్లు అంత క్షేమంగానే వెళ్ళేసి వచ్చాము. చాలా కొంచెం హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత భయంగా వెళ్ళాము, వెనుక ముందు ఎవరు లేరు, ఇక మేమే అన్నట్లు వెళ్ళి మంచిగా మొత్తం బాగానే అనిపించింది. చాలా హ్యాపీ. మొత్తం అంతా దర్గాలో అంతా చాలా ఇష్టమైంది నాకు కొంచెం అట్లా అని. ఇగో మొత్తం అంతా మా ఇంటికి వెళ్తున్నాం, మేము వస్తున్నాం ఇంటికి. ఇక ఏం చేస్తాం అని అప్పటికే కొంచెం ఓపిక ఎవరికి లేరు, అందరికీ సగం ఓపిక ఉంది. ఇక ఏమైనా చెయ్యాలి ఇంటికి వస్తే అంటే మా వారు ఏం చేయొద్దు, ఎగ్ రైస్ తీసుకొస్తాను, లేకపోతే ఏమన్నా అన్నం ఫ్రైడ్ రైస్ అట్లా తీసుకొస్తాను బయటికి వెళ్ళారు. ఇక కొంచెం ఒక 2000 ఏమో మిగిలాయి మొత్తం అన్నీ పోయేసి. నా కొడుకు అయితే మా వారైతే నా చేతికి డబ్బులు ఇచ్చి వెళ్ళారు, కానీ నేను చిల్లర ఇస్తుంటే అస్సలు తీసుకోవడం లేదు. వాడు 200 అట్లా ఇస్తుంటే వద్దు నాకు అదే కావాలని డబ్బులు తీసుకొని అస్సలు ఇవ్వడు అనమాట. నాకు కావాలా అని తీసుకుంటాడు. వానికి ఏమర్థమవుతుంది, అట్లా ఇవ్వడం లేదు అస్సలు నాకు. సరేలే అన్నట్లు ఇక మా వారు ఏదన్నా కొంచెం మాకు ఏమన్నా నా కూతురు అయితే నాకేం వద్దని చెప్పింది. ఇక నేనైతే కొంచెం ఏదైనా తింటేనే కదా ఏమన్నా బాబు ఇక అట్లా అని చెప్పేసి అప్పుడే జ్వరం వచ్చేసింది, ఫీవర్ వచ్చేసింది. ట్యాబ్లెట్ వేసుకోవాలి నైట్కి, ఇంకా ఉంది ట్యాబ్లెట్ కూడా తెచ్చాము. ట్యాబ్లెట్ వేసేసుకొని కొంచెమే తిన్నామన్నమాట. తీసుకురావడానికి వెళ్ళారు. ఇక మార్నింగ్ ఎప్పుడు లేస్తామో కూడా తెలియదు అన్నట్ల తల భారం అవుతుంది, తలనొస్తుంది, ఒక్కటే విధంగా ఫుల్ కోల్డ్ అయిపోయింది. ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను.
ఆ, ఏం చేయలేము ఇంకా. హ్యాపీ ఏంటంటే ఇక నా కొడుకుది ఒకటి ఉండింది, అదే అయిపోయింది. మా బావ పెళ్ళి ఉండింది, అది అన్నీ అయిపోయేసుకొని ఇంటికైతే వచ్చేసాము. 1 వీక్ దాకా రెస్ట్ తీసుకుంటే కానీ ఇక ఆరోగ్యం కుదుట పడదని అనుకుంటున్నా. చూడాలి, దేవుడి దయ వల్ల అంతా బాగా జరిగింది, అది చాలు నాకు. ఇంకా ఇంతకంటే ఏం కావాలి అన్నట్టు అనిపిస్తుంది. అట్లానే ఏదో చెప్తున్నా నేను కూడా, నిద్ర లేదు, తిండి లేదు, ఆరోగ్యం ఇంతే అనమాట. ఈ వీడియో ఎలా అనిపించాయి తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని ఇష్టం లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఒక్కరు కూడా కొట్టడం లేదు. కొంచెం మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ. ఇంకా దేవుడి దగ్గర ఇంకా మేము సదింపులు ఇప్పించిండే మొత్తం తెచ్చాము. ఏమేమి సదింపులు ఇప్పించాము, అక్కడ ఏమేమి తీసేసుకున్నామో చూపిస్తాను. అదైతే చక్కెర, కొబ్బరికాయ తీసుకెళ్ళాము ఒకటి. ఏదో దేవుడికి వచ్చేసి ఆయిల్ తీసుకొచ్చామన్నమాట. దేవుడిది కొబ్బరికాయ ఒకటి తీసుకెళ్ళాము. అక్కడ కొంచెం కొట్టేసి ఇచ్చారు. అదో అక్కడ లడ్డు కూడా ఇచ్చారు. కొంచెం అట్లా తుంచి ఇస్తారంట. లోపలికి మేము వెళ్ళాం కదా, అందుకని చక్కెర మొత్తం అన్నీ అట్లా మేము తీసుకెళ్ళి కొన్ని దేవుడి దగ్గర పెట్టేసి ఇంకొన్ని మాకే ఇచ్చేస్తారంట ఇంటికి పంచడానికి. ఇక అవి ఖర్జూరాలు అవి కూడా తెచ్చాము. ఇంకా అక్కడ ఫ్లవర్స్ అవన్నీ ఉండినాయి.